చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఈడిగా సంఘం అధ్యక్షుడు కీర్తిశేషులు స్వర్గీయ రామమూర్తి గౌడ్ 11వ వర్ధంతిని చిత్తూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రాస్ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు ఉదయం అల్పాహారం అందజేశారు. అనంతరం కట్టమంచిలోని మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 538 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ ర్యాంకు సాధించిన హఫీజాకు 10,000 నగదు, రెండవ స్థానంలో నిలిచిన నేత్ర అనే విద్యార్థినికి 5,000 నగదును రామమూర్తి గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తారకరామ్ గౌడ్, టీడీపీ 4వ డివిజన్ ఇన్ఛార్జ్ నాగలక్ష్మి అందించారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దీన్ దయాల్ గౌడ్, నగర అధ్యక్షుడు వినోద్ గౌడ్, సంతోష్ గౌడ్, సతీష్ గౌడ్, కుసుమ గౌడ్, అరుణ, వంశీ, కిరీటి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తారక రామన్ గారికి తారక రామన్ కొడుకు కుమారుడు తారక రామన్ గారికి కోడలు శ్రీమతి నాగలక్ష్మి గారికి మనవడు మంజునాథ్ గారికి గుణవర్ధిని కావ్య గారులకి మరి తల్లిదండ్రులకు వారి కుటుంబస్తులకు వారి వంశస్థులకు జయ కరుణానిధి గోవింద గోవింద సర్వలోక శరణ్య గోవింద గో ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓ శంకర హరి ఓం తత్సత్ ఓం నమః చూడండి ఒకసారి. అన్నదాత అన్నదాత దేవ శంభో శంకర హరి ఓం తత్సత్ ఓం నమః శివాయ. విద్యార్థులకి నగదు బహుమతి అందించడానికి విచ్చేసిన మన నాయకురాలు నాగలక్ష్మి మేడం గారికి మరోసారి సాదర స్వాగతం చెప్తున్నారు. థ్యాంక్ యూ. నాగలక్ష్మి ఫ్యామిలీ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అనేక మన పరిసరాలు మన ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నారు. అందులో భాగంగా మన పాఠశాల 10th క్లాస్ లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులు గుర్తించి వాళ్ళు ఎంతో ప్రోత్సాహంతో మొదటే అనౌన్స్ చేస్తారు. ఎవరికైతే 500 అబోవ్ వచ్చిన మా విద్యార్థులకి పిలిచి ఆ రామూర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున నగదు వాళ్ళని మొదటి స్వర్గస్థులైన శ్రీ రామూర్తి గారు వర్ధంతి సందర్భంగా మనం అందరూ కూడా 2 నిమిషాలు ఆత్మకు శాంతి కలగాలని మౌనాన్ని పాటిస్తాం. స్టార్ట్.
విజయానికి రామూర్తి గారి ఈ పాఠశాలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ దాతలకు కూడా మంచి పేరు. ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు మా మామగారు చనిపోయిన రోజు 11వ సంవత్సరము. ప్రతి సంవత్సరము ఈ స్కూల్లో ప్రైజ్ మనీ ఇస్తా ఉంటాను, 5,000 రూపాయలు చేస్తా ఉంటాను. మొన్న మీకు ఫేర్వెల్ డే ముందు రోజు గౌరవ సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ వచ్చిన పిల్లలకి 10,000, సెకండ్ వచ్చిన అమ్మాయికి 5,000 ఇస్తాను ఆ రోజు చెప్పాను. అదే విధానంగా ఈ రోజు వాళ్లకు ప్రైజ్ మనీ ఇస్తాను. సో వాళ్ళకు కొద్దిగా హెల్ప్ఫుల్ గా చేస్తాను. అదే కాకుండా మీరు కూడా ఇంకా ఎక్కువ మాకు సేవాలని నేను కోరుకుంటున్నాను. మా మామగారి తరఫున చారిటబుల్ ట్రస్ట్ రామ్మూర్తి గౌడ్ చారిటబుల్ ట్రస్ట్, ఓకేనా? సో దాని తరఫున ప్రతి సంవత్సరం అనేది చేస్తా ఉన్నాను. నాకు తోడుగా మా వారు మా పిల్లలు చేస్తున్నారు కాబట్టి నేను ఎప్పటికీ మీకు హెల్ప్ గా ఉంటాను, హెల్ప్ చేస్తూనే ఉంటాను, ఓకేనా? థ్యాంక్ యూ. అట్లే థ్యాంక్ యూ హెచ్ఎం మేడం గారికి.